వినరో భాగ్యము విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ నాదించినిదే నారదాదులచే నాదించినిదే నారదాదులచే వీధి వీధులనే విష్ణు కథ నాదించినిదే నారదాదులచే వీధి వీధులనే విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ ఆ వాసుదేవుణ్ణి స్మరిస్తూ ఆ మనసులో శంఖ చక్ర గదా శాంతమైనటువంటి ఆ స్వామి మన కన్న ముందే కనబడుతున్నట్టుగా భావిస్తూ వేస్తున్నాం. ఓం నమో భగవతే వాసుదేవాయ స్వాహ. 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 ఓం నమో భగవతే సంకర్షణాయ 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 స్వాహ. ఓం నమో భగవతే ప్రద్యుమ్నాయ 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 ఓం నమో భగవతే నిరుద్ధాయ స్వాహ. 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 ఓం మహాదేవ్యై విద్మహే విష్ణుపత్న్యై ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ స్వాహ. యజ్ఞం పరిహిత్రాక్షన్న కుంకుమయం జాతమగ్రజః ఏనదేవాయంత ఆద్య సింహాసవిద్యసఖా స్వాహ. ఉద్దిష్టా పరమం పదకంతదాభిషేకో వయః శ్రీ వదక్షరాజస్వాహ. తద్విప్రాధోది ధన్యవాదాగణాంతస్థం సమాదరా ప్రచోదయాత్ స్వాహ. ఓం ధనధరాయ విద్మహే ధర్మసిద్ధే ధీమహి సమాదరా ప్రచోదయాత్ స్వాహ. ఓం నీలాం దేవీం శరణమహం ప్రపద్యే సుదర్శితసేన స్వాహ. ప్రణాహి అంతరాంగే గోపాల మహోత్సవాలే ముక్తినాంత్యాలే సద్భాగ సంతృప్తి స్థానం విజయ శ్రీనాథేవ సితారం అశోకశక్తి ఓయే భూతే భవనయ ఆజ్యాహురే భోష్కే భవదేవన్యస్త అనువేదన్యస్త అనువేదన్యస్త దేవదే రక్షసుమారా. ఓం సమస్తదేవ్యాత్మనే స్వాహా.
ఓం నమస్తే సర్వాత్మనే స్వాహా ఓం తతో దేవానాం ప్రతిప్రాదో భన్యోదా భవముస్తమిదే స్వాహేతారం స్వాహా ఓం 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 భూ స్వాహా కేం ఓం భూ స్వాహా వాయువేదం గోవింద అక్కడ స్వామి చెప్పారు గోవింద కల్లా పెద్ద చేతుల పైన గోవింద గోవింద ఓం సంజగడం నిత్య సర్వకారణ నిత్య నవ దశ ఏకాదశ ద్వాదశ ఓం సప్తదే యజ్ఞే సమిధ సప్త దుఃఖా సప్తదే సప్తరామ ప్రియాణి సప్తహోత్రా సప్తరాత్రాయ దుర్యమంత్రయోగినా క్రమే త్రేధాదు సమోఢమస్య వాం గర్భేణ భక్తివేద శ్రీకృష్ణ పరిపూర్ణం తదస్తుతే అనేన సంకల్పిత భోమేన భగవా సర్వాత్మకః శ్రీనివాసాయ శ్రీవైకుంఠాయ స్వామి విష్ణువే వదలక వేదవ్యాసులు నుడివిన విదిత పావనము విష్ణు కథ సదనం బైనది సంకీర్తనయై సదనం బైనది సంకీర్తనయై వెదకిన చోటనే విష్ణు కథ సదనం బైనది సంకీర్తనయై వెదకిన చోటనే విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో
విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ కమల విభకరం కలుషహరం అనివయకించినిరావకరం గరుడమతి బలం భరత హరిరథం గరుడమతి బలం భరత హరిరథం భగవతి తాళమిదం భగవతి తాళమిదం భగవతి తాళమిదం సకల సురహర మగుడ మణికి వికుంభితాంగి సరోరుహం సకల సురహర మగుడ మణికి వికుంభితాంగి సరోరుహం సకల సురహర మగుడ మణికి వికుంభితాంగి సరోరుహం కరుణి రసన విభుల సంద్ర వజ్రమాని సజీవతి కరుణి రసన విభుల సంద్ర వజ్రమాని సజీవతి రజతగిరి మావిలసగతి రజతగిరి మావిలసగతి అస్త్రబాణ సజీవతి రజతగిరి కలితకరహిత పటః కలితకరహిత పటః త్రిలిఖిత ముల్లతాళ విరం ప్రియం దేవేంద్ర తాళ విరం ప్రియం దేవేంద్ర ప్రియం सर्वनृत्यडम्बरं सर्वविष्णुतिष्ठहेतु सर्वदैवतालकम् अन्धकोटिमध्यपद्मजान्नभाण्डदेवता छिन्नवेदयोनिवेदकारणतृप्तिकारणं सर्वगीतवाद्यदोष सर्वनृत्यडम्बरं सर्वविष्णुतिष्ठहेतु सर्वदैवतालकं 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 गोविन्दा
తాంబూలగంధాన్ని సమర్పయామి, హరిద్రాద్రోణం సమర్పయామి, కుంకుమాది పరిమళద్రవ్యాన్ని సమర్పయామి, లక్ష్మీ పూజయామి. అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి. అమ్మా ఎవరు కూడా మాట్లాడకూడదు. దేవతా స్మరణని మనం చక్కని కార్యక్రమాన్ని చేస్తున్నాం. మనం ఇక్కడ ఏదో చేసుకుని వెళ్ళిపోతున్నారు. అయ్యారు మాకు సంబంధం లేదు అనుకోవద్దు. మీరందరూ పాల్గొని ఇక్కడ ఆహ్వానించేటువంటి దేవతలందరూ ఆఫీసులు పొందాలి. మనం నిశ్శబ్దంగా ఉంటే చెప్పే మంచి మాటలు వినవచ్చు. ఎప్పుడు మన ఇంట్లో మాట్లాడుకునే వచ్చే అవన్నీ కొత్తగా మాట్లాడు అనవసరమే. ఇది ఒక స్కూల్ లాంటిది. ఇంట్లో మనం దేవుని ఎలా పూజించి చూడడం వినడం ఇచ్చినటువంటి ఆలయంకి వచ్చినప్పుడు భగవన్నామ స్మరణతోనే మనం ధరించాలి. ఎప్పుడు నడుస్తున్నది నామం. ఇప్పుడు హరే కృష్ణ జపం చేస్తున్నారు కదా మహాభక్తులు. నిరంతరం నామ స్మరణ చేస్తూ నామస్మరణ చేసి ఆ బలాన్ని ఆ ఒక సంపదను సంపాదించాలి. అసలైన సంపద అంటే భగవన్నామ స్మరణ. ఈ 5 రోజుల బ్రహ్మోత్సవాలకు పూర్వభాగంగా నిన్న సాయంకాలం అంకురార్పణ కార్యక్రమం జరిగింది. మరి ఎవరెవరు ఏం చేస్తారు అనే వాటి గురించి ఇక్కడ దేవతలను ఎవరిని ఆహ్వానం చేస్తున్నారు. ఉదయం జరిగింది ధ్వజారోహణం. గరుడపురాన్ని కారుడు ధ్వజస్తంభానికి కట్టి దేవతలందరినీ ఆహ్వానించడానికి ముందుగానే ఆయన ధ్వజస్తంభానికి ధ్వజపథాన్ని కట్టడం జరిగింది. గరుత్మంతుడు ఆహ్వానిస్తున్నాడట. బ్రహ్మ, ఇంద్రాది దేవతలు, శివుడు, పరమశివుడు అందరూ వస్తారన్నాడు. ఇక్కడ సకల దేవతలు అందరూ కూడా భగవంతుని సేవించడానికి ఇప్పుడు మంగళవారం తీర్థమిస్తుంటే కొట్టుకుంటా నాకు 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 ప్రసాదం అందరికి ఇచ్చేదే తీర్థం ప్రసాదం అందరం తీసుకునే వెళ్తాం. కాకపోతే తొందరగా నేను తీసుకొని వెళ్ళిపోవాలి. అర్జెంట్ వెళ్ళిపోయి ఏం చేస్తామా అంటే టీవీ చూస్తాం, ఇంకోటి ఏదో చదవడం గొప్ప పని చేసేది ఏమన్నా ఓపికతో లైన్లో ఉంటే అందరికీ తీర్థం ఉంటుంది. ఈరోజు దోసుకుంటూ సగం కింద పడిపోతున్నారు. ఆ తీర్థానికి ఒక విలువ ఇవ్వాలి. భగవంతుని తీర్థాన్ని స్వీకరించాలంటే ఒక్క డ్రాప్ తీర్థం కూడా పడకుండా సగం వస్త్రాన్ని పట్టుకొని తీర్థం తీసుకోవాలి. ఆయనే ప్రార్థన చేస్తే మనకి ఈ సంసార భాగం నుండే వంశ విముక్తం అవుతాం. ప్రతి చదువు స్కూల్లో నేర్పించే చదువులన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయండి? వేదంలో నుంచే వచ్చాయి. వేదమే మూలాధారం అన్నిటికీ. మనకి విజ్ఞానం అంతా కూడా వేదంలో నిక్షిప్తమైనది. ఆ వేద మంత్రాలే ఇక్కడ చదువుతున్నప్పుడు మీరు ఇలాగా అటు ఇటు మాట్లాడుతూ శ్రద్ధ లేకపోతే ఎవరి కోసం జరుగుతుంది? భగవంతుడికి ఉత్సవం అఖిలాంగమని బ్రహ్మాండ నాయకుడు అని చెప్తున్నాం. మరి మనం ఒక తండ్రి మన పై ఆఫీసర్కే చాలా భయపడుతూ సమయానికి వెళ్ళాలి, నాన్న చెప్పింది వినాలి అంటారు. మరి జగత్తుగా అంతా కూడా జగత్ రక్షకుడు శ్రీమన్నారాయణుడు, ఆయన సంతానం అంటారు. ఆయన మనందరికీ తండ్రి కదా. మరి ఆయన ఉత్సవం పుట్టినరోజు వేడుకలు చిన్న పిల్లవాడికి మన పిల్లవాడికి ఎలాగైతే చేస్తామో అదే ప్రేమతో అదే భావంతో మన భావంలో ఇప్పుడు బంగారం ధర పెరిగింది. ఒక 10,000 కేజీలు సమర్పిస్తున్న అన్నానికి ఏమైనా ఖర్చు అవుతుంది మనకి? మరి కదా భావం అనేది ప్రధానం. ప్రేమతోటి మనకు తోచింది రూపాయి సమర్పణ చేసినా కూడా భగవంతుడికి అది ఆయనకి వినియోగం అవుతుంది. వస్త్రము, నివేదనకి ప్రసాదానికో, ధూపదీప నైవేద్యాలకు ఏదో ఒక రకంగా మనకి స్వామికి చెందుతుంది. యజ్ఞంలో నీటికో సన్నిధానంలో ఏదో ఒకటి మన వస్తువు మనం భగవంతుడు మనకి ఇచ్చినట్టు విధంగా మనం లక్ష్మీ కటాక్షం చేత మనం వచ్చినటువంటి ధనంలో 1 రూపాయి భగవంతుడికి, పేదవారికి. మనకి భగవద్గీత చెప్పింది కదా, వేదేశు యజ్ఞేషు తపస్సు ఇలాంటి దాన ధర్మాలు అన్ని కూడా చెయ్యాలి. వేదాన్ని సంరక్షించుకోవాలి. ఎవరి బాధ్యత? మనదే. మనమందరం వేదాధ్యయనం చేసేవారిని సంరక్షించుకోవాలి. ఇలా మనం పట్టించుకోకుండా పోతే వేదం వినడానికి కూడా మనకు రికార్డింగ్లో వినాల్సి వస్తుంది. చదివితే వచ్చే పవరు వినడంలో రాదు. చదవలేని వాడు, వినలేని వాడు, అయ్యో అది నా వల్ల కాదు అనుకున్నవాడు వినాలి. ఫస్ట్ ఏం చేయాలి? నామ ఉచ్చారణ చేయాలి. సంభావన అనేది ధర్మం చెప్పిన విధంగానే ఇస్తున్నాం మనందరం. దాన్ని కొంతమంది వక్రీకరిస్తున్నారు. అలా తప్పుగా ఎప్పుడు భావించకూడదు. మీ అందరి యోగక్షేమార్థమే బ్రాహ్మణుడు చేస్తాడు. ఏ కార్యక్రమం చేసినా భగవంతుడి యొక్క ఆయన పుట్టినరోజు జరుపుకున్నా కూడా లోకక్షేమార్థం అని చెప్తున్నాం. ఆ లోకంలో ఎవరు నివసిస్తున్నారు? మనమే కదా. మన కోసం మనం చేసుకునేవి ఇవన్నీ కూడా గోవులు రక్షించుకోవడం, వేద పండితులు రక్షించుకోవడం, వేదాధ్యయనం చేసే బ్రాహ్మణుడికి కావాల్సినటువంటి సమకూర్చడం. మేము కూడా అందరూ ఐఐటి లేదా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు మరి మేము వేదాన్ని చదువుకోవాలని చిన్ననాళ్ళే 8వ ఏట వేద పాఠశాలకు వెళ్ళి ఉపనయనం చేసుకొని 12-20 సంవత్సరాలు అక్కడే ఉండి వేదాన్ని వర్ణించి అది కంఠస్థం చేయాలి. ఆ వేదాన్ని పూర్తిగా ఇందులో మస్తిష్కంలో ఉంచుకోవాలి. ఎక్కడ ఏ సందర్భానికి హారతికి ఒక మంత్రం,
నైవేద్యానికి ఒక మంత్రం, భగవంతుని పిలవడానికి ఆహ్వానించడానికి ఆవాహనకి ఒక మంత్రం, ఉద్వాసన మళ్ళీ యథాస్థానానికి పంపించడానికి ఒక మంత్రం, ఇలా ఎన్నో ఉంటాయి. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు లేదా ఒక గౌరవం, దాన్ని రక్షించే బాధ్యత మన అందరి మీద ఉన్నది కనుక ఇలాంటి మంచి విషయాలు మంచి కార్యక్రమాలు ఎక్కడ జరిగినా కూడా వెళ్ళి మనం అన్వయించాలి. ఇక్కడ మీకు దొరికే తృప్తి ఏ పార్కుకు పోయినా, ఏ దేశానికి పోయినా, ప్రపంచంలో ఏ మూలకు పోయినా దొరకదు. మీరు గమనించండి, వేద మంత్రం ఏంటో, రామాయణ పురాణ ఇతిహాసాలు, పెద్దలు చెప్పే ప్రవచనాలు, మంచి విషయాలు వినాలి. మనలో చెడు అనేది సహజంగా ఉంటుంది అందరికీ. కాబట్టి దాన్ని తొలగించి మంచి మార్గంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయడానికి మనం కంకణం కట్టుకోవాలి కదా. అవును కదా. మంచి అంటే ఎవరికి రా సహజంగా ఎవరు మంచివాళ్ళు కాదు, అందరం చదవాలి. మంచిని తెలుసుకొని తల్లిదండ్రులు చెప్పినటువంటి బాధలు వెళ్తూ పెద్దలు గురువులు, అందుకే మనకి వేదం చెప్పింది, అన్నీ కూడా నేర్పించింది వేదమే. ఇవాళ మనం ఆచరించే ప్రతి మంచి కార్యము, మనం తింటున్న ప్రతి వస్తువు, ఏమి తినాలో ఏమి తినకూడదో, ఎలా ఉండాలో, ఎవరికి నమస్కారం చేయాలో, ఇవన్నీ మనకి వేదమే నేర్పించింది. మూలాధారమైనటువంటిది వేదమే. కనుక ఇక్కడ వేద పండితులు వచ్చి వేద మంత్రాలు చదువుతున్నప్పుడు అవన్నీ వినాలి. మీరు అయ్యో మనం మాట్లాడకూడదే, పక్క వాళ్ళు మాట్లాడితే కొంచెం చిన్నగా మాట్లాడుకోవాలని చెప్పండి. అది వినడానికి మనం ప్రయత్నం చేయాలి. మీరు ₹1 ఇచ్చిన వేరే ఇంటికాడికి వస్తారు ఎవరైనా? డబ్బు కాలమైన ప్రధానం. ఎక్కడ జరిగే కార్యక్రమానికి సంబంధించినటువంటి మంత్రాన్ని ఉచ్చారణ జరుగుతున్నప్పుడు అది వినగలగడం ఒక యోగం, మనకు అదే ఒక గొప్ప సంపదగా భావించాలి. కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధగా వింటున్నారు చెప్పే మంచి మాటలు. అలాగే ఇక్కడ జరిగే కార్యక్రమాన్ని కూడా చూడాలి. 5 రోజులు ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయని మనం తెలుసుకోవాలి కదా. బ్రహ్మోత్సవం అనగానే బ్రహ్మోత్సవం బాపుడే అక్కడ కట్టే కటౌట్లో చూసి బ్రహ్మోత్సవం అనకూడదు. ఆ బ్రహ్మోత్సవంలో ఏం చేస్తారు, స్వామికి ఏమేమి జరుగుతాయి ఉత్సవాలు, ఇవన్నీ కూడా చూడాలి. యాగశాలలో ఏం జరుగుతుంది, మరి చుట్టూ ఇప్పుడు పరిహారం వేశారు తాళాల చుట్టూ, అవన్నీ ఎందుకు చేశారు? చుట్టూ ఉండేటువంటి స్వామికి రక్షక బదులు వాళ్ళందరూ ఇంద్రుడు, అగ్ని, యముడు, వరుణుడు, వాయుడు, కుబేరుడు, ఈశాన అంటే శివుడు కూడా ఇక్కడ అందరూ కూడా ఆయనను రక్షించడానికి, వేరే భూత ప్రేతాలు కూడా లోపలికి రాకుండా ఉండడానికి ఆయన వచ్చి వాళ్ళేం చేయలేరు రండి. మన ప్రేమతోటి ఇప్పుడు భగవంతుడిని మనం ఏదో కాపాడుతున్నా రక్షిస్తున్నా మనం అనుకుంటాం. మన భావం భగవంతుడిని ఆయన పరిరక్షించేవాడు, ఆయన సృష్టికర్త. ఆయన సంకల్పం చేత మాత్రమే సుదర్శన చక్రం వెళ్ళి ఎంతో రాక్షసులను సంహరించింది. మరి ఆయన సంకల్పం చేత ఎన్నో చేయగలరు. కానీ మనం ప్రేమతో స్వామిని ఆరాధిస్తున్నాం, భగవంతుడిని స్నానం చేపిస్తున్నాం, అభిషేకాలు, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ఆయన స్నానం చేయించేందుకు గొప్ప శక్తి రాకుండా స్నానం చేయించేటప్పుడు భగవంతుడికి అమ్మలాగా యశోదలాగా భావించుకోవాలి. మనం ఆయనకు నివేదన పెట్టేటప్పుడు చిన్న పిల్లవాడికి ఉగ్గు ఎలా తినిపిస్తారు, చిన్నగా గొంతులు ఎక్కడ అడ్డుపడుతుందో అని చిన్నగా తినిపిస్తారు కదా ఉగ్గు. చిన్న పిల్లవాడికి 6 నెలలలోపు అన్నప్రాసన జరిగేలోపు అలాగా భగవంతుడికి నివేదన చేసేటప్పుడు అందుకే గ్రాసముద్ర అంటారు. ఇలాగే తినిపిస్తాం. దేశం నుండి చప్పట్లు కొట్టేసి ఇట్లా అనేస్తారు నైవేద్యం. అలా కాదు, చిన్న పిల్లవాడికి ఎదురుగా మనం అందించేటటువంటి ఉపచారాలను అందుకోవడానికి స్వామి చిన్న బాల్యుడు కృష్ణుడు లాగా మనం తల్లిలాగా భావించాలి. మనం తల్లిదండ్రులాగా మనం రక్షించేటప్పుడు మనకు తండ్రి అవుతారు. స్వామిని చూసుకునేటప్పుడు మనం తల్లిదండ్రులా ఉండి ఆయనకు ప్రేమగా ఉపచారాలు చేయాలి. ఆయన ఇదిగో తీర్థం తీసుకో, ఆయన ఇదిగో నైవేద్యం తిను, ఆ భావం ఏర్పడాలి. భావంతో చేసేది ప్రధానం. మనం పంచపక్ష ప్రమాణాలు వివిధ రకాలు 12 20 రకాల ప్రసాదాలు పెట్టాలంటే చిన్న ఇంత పండు ఫలము పత్రం పుష్పం ఫలంతో ఏమో చెప్తారు. అలాగే మనకు తోచిన ఒక చిన్న ఖర్జూరము, ఒక చిన్న బెల్లం ముక్క, మనకు స్తోమత లేనప్పుడు అలాంటివి చేయొచ్చు. మంచి స్తోమత ఉన్నప్పుడు పండ్లు, పలహారాలు, పులిహోరాలు, స్వామికి ఇష్టమైన పొంగలి, నైవేద్యాలు ఎన్నో చేయొచ్చు. అలాగే నైవేద్యాన్ని స్వీకరించు స్వామి అని స్వామికి నైవేద్యాలు, ధూపదీప నైవేద్యాలు ఎన్నో చేస్తూ ఉంటారు. ఈ యొక్క బ్రహ్మోత్సవంలో విశేషంగా ప్రథమంగా ఈరోజు మొదటి రోజు నిన్న జరిగింది మనకి దీనికి పూర్వాంగం అంటారు. ఏ ఉత్సవం చేసినా కూడా అంకురార్పణ అంటారు. అయ్యా ఈరోజు రేపు నుంచి జరిగేటువంటి ఉత్సవానికి ఇక్కడ ప్రారంభంగా విశ్వసేన అంటే ఎవరు? స్వామి యందు ముందుగా ఉండి సేనాధ్యక్షుడు, సకల సేన అన్నిటికీ కూడా ఆయన అధ్యక్షత్వం ఉండి
స్వామిని రక్షించడంలో ముందుంటాడట. స్వామి రూపం ఎలాగైతే ఉంటుందో అలాగే చక్రాలను ధరించి చతుర్భుజుడై సూత్రవతి సమేతంగా విశ్వక్సేనుని ప్రార్థన చేసి, అయ్యా బ్రహ్మోత్సవాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ యొక్క 5 రోజులు మాకు ఎటువంటి ఆటంకములు లేకుండా ఇక నుంచి ప్రారంభించే మంచి పనులకు నువ్వు ముందుండి మాకు ఆటంకాలు తొలగించి పిచ్చ నివారణగా ఉండి అన్ని తొలగించి మంచిగా ముందుకు సాగించమని ఆయన ప్రార్థన చేశాం. మరి పుణ్యాహవాసనం చేసుకున్నాం. అంకురాలని బీజావాపం చేశాం. నవధాన్యాలు పంటలు పండాలి అంటే ఎవరి అనుగ్రహం కావాలి? సోముడు అంటే చంద్రుడి యొక్క చల్లటి చలువ వల్ల రాత్రి పూట పంటలలో అభివృద్ధి చెందుతుంది. కాబట్టి నవధాన్యాలకు అధిపతి ధాన్యాధిపతి చంద్రుడు కనుక చంద్రుడిని ఈ సమయంలో సాయంత్రం పూటనే అందుకే బీజావాపం చేస్తారు. ఈ ఉత్సవం అంకురాలు బాగా ములుగెత్తితే లోకమంతా సుభిక్షంగా ఉండాలని భావిస్తారు. పాడి పంటలు మనం తినాలి అంటే ఏం కావాలి? పంటలు బాగా పండాలి. లోకా సంస్థ భవంతు అంటే అందులో అన్నీ వచ్చేస్తాయన్నమాట. పంటలు బాగా పండాలి. అన్నం బాగా తినడానికి కావాలి కదా, అన్నం లేకుండా ఉండగలమా? మరి ధాన్యాలు మరి కూరగాయలు ఇవన్నీ కూడా భగవంతుడు ఆయన సృష్టి ద్వారా వచ్చినటువంటివే కదా. అవన్నీ కావాలంటే ఆ భగవంతుడికి సంబంధించినటువంటి ఇక్కడ ఆ పూజ కూడా జరుగుతుంది అనమాట. సైంటిఫిక్ గా కూడా ఇక్కడ అన్ని జరుగుతుంటాయి, మీరు అన్ని గమనిస్తే. కాబట్టి 2 విధాలుగా మనకి శాస్త్రం నేర్పించింది. ఆగమాలు వేదంలో నుంచి తీసుకొని చక్కగా ఋషులు ఏర్పాటు చేసినటువంటి సాక్షాత్తు భగవంతుడే శ్రీమన్నారాయణుడే చెప్పాడు ఈ ఉత్సవాన్ని ఇలా జరపండి. లక్ష్మీదేవి, నారదుడు, గరుత్మంతుడు, అనంతుడు ఇలా వీళ్ళందరూ కూడా అడిగారు, నాయనని ఆరాధించాలంటే ఏ విధంగా ఆరాధించాలి అని అడిగినప్పుడు శ్రీమన్నారాయణుడు వైకుంఠంలో 5 రాత్రుల చెప్పబడినదే పాంచరాత్ర ఆగమం. 5 రాత్రుల చెప్పబడింది. ఆయన్ని ఇలా ప్రతిష్టాపన చేయాలి, బ్రహ్మోత్సవం ఎలా చేయాలి, పవిత్రోత్సవం ఎలా చేయాలి, ఇలా అన్ని చెప్పబడినాయి. కాబట్టి స్వామికి ప్రథమంగా నిన్న అంకురార్పణ చేసుకున్నాం కదా. ఈరోజు ఉదయం ధ్వజారోహణం చేశారు. ఇప్పుడు జరిగేటటువంటి దేవతా ఆహ్వానానికి స్వామి ముందుండి దేవతలందరినీ కూడా ఆహ్వానిస్తుంటారు. ఇక్కడ ఒక్కొక్క దేవుడిని ఆ కలశంలోకి ఆవాహన చేస్తారు. ఇంద్రుడికి సంబంధించిన మంత్రాన్ని చెప్పి ఆవాహయామి అంటారు. వాళ్ళు రావడానికి వైకుంఠం నుంచి మరి గరుత్మంతుడు చాలా ఎవరో ఒకరు ఉండి వాళ్ళని రండి రండి అని చెప్పాలి కదా, గేటు దగ్గర ఆహ్వానించాలి కదా. కాబట్టి గరుత్మంతుడు ముందుగా ఉండి వాళ్ళందరినీ కూడా దేవతని ఆహ్వానిస్తూ ఉంటాడట. ఇక్కడ దేవతలందరినీ కూడా పిలుస్తారు. ఒక్కోటి దేవతలు అంటారు కదా, వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఆవాహన చేస్తారు. చక్కగా వాళ్ళకి సంబంధించినటువంటి వేరే తాళాలను చేస్తూ దేవతలకు ఇష్టమైనటువంటి రాగ తాళాలతోటి వాళ్ళకి సంబంధించిన ఒక్కొక్కరికి ఒక్కొక్క రాగం ఇష్టం అన్నమాట. ఆ రాగ తాళాలతోటి ఆహ్వానిస్తారు కూడా. దానినే దేవతాహ్వానము అంటారు. మళ్ళీ చివరి రోజు 5వ రోజు దేవతోద్వాసనము, ఆవాహనము, చివరి జరిగేది ఉద్వాసనము. ఇక్కడ పిలిచి ఈ 5 రోజులు మీ యొక్క సంవత్సరంలో బ్రహ్మగారు జరిపేటటువంటి ఉత్సవం ఈ బ్రహ్మోత్సవం. ఆయన మీ యొక్క అందరి అనుగ్రహం చేత బాగా జరిగింది. మళ్ళీ మీ యథాస్థానంలో వెళ్ళి ఉండి మళ్ళీ ఆహ్వానించినప్పుడు రావాల్సినది. మరి అబ్బాయి తరపున మేమందరం ఉన్నాం. ఇక్కడ వేద పండితులు, వేదమూర్తులు చాలా మంది వెలిచేస్తున్నారు. మీరందరూ కూడా అమ్మాయి వైపు ఉన్నారనుకుంటారు. మరి మీ అమ్మాయికి మీరేమి కట్టగలరు, అబ్బాయికి ఆ కట్టం ఏమిస్తారు? మరి అఖిలాండ కోడికి బ్రహ్మాండాలు అన్నింటికి నాయకుడు. మరి ఆయన ఇవ్వాలంటే మనం సరిదూగలమా? కాబట్టి ఆ ప్రేమతో ఎంత సమర్పిస్తే అంత భక్తితో చక్కగా అటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ తెలియజేస్తారు. అవన్నీ శ్రద్ధగా ఉండి మనసులో నామస్మరణ చేయండి. వేరే మాటలు మాట్లాడితే ఫలితం ఏముండదు. ఓం నమో వెంకటేశాయ నమః, ఓం నమో వెంకటేశాయ నమః, ఇటువంటి నామస్మరణ చేస్తూ ఉండండి. దానివల్ల మనకి శరీరంలో ఉండే రోగాలు తగ్గిపోతాయి. మనకి బయట నుంచి వచ్చేటటువంటి ఇబ్బందులు, ఏదైనా దృష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మనిషికి కావాల్సింది ఏమిటి? ఆరోగ్యము, మంచి సంపద కావాలనుకున్నవి మనం తీసుకోగలగడం. ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రధానంగా ఇవాళ అది కరువైంది. ఆరోగ్యాన్ని సంపాదించాలి అంటే భగవంతుడి అనుగ్రహం తప్ప ఎవరు కాపాడలేరు. కాబట్టి ఆయన ప్రార్థన చేద్దాం. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి అనే ప్రార్థన చేస్తూ నామస్మరణ చేయండి. ఎంత నామస్మరణ చేస్తే అంత మనం ముఖోల్లాసం ఉంటుంది. బాధలు తొలగిపోతాయి. ఇంకొకరికి అందరికీ బాధలు ఉంటాయి. ఉండకూడదు ఎవరైనా అందరికీ ఉంటాయి. వాటి నుంచి విముక్తి పొందాలి అంటే నామస్మరణ భగవాన్ ఉపాయం అదొకటే. భక్త ప్రహ్లాదం చెప్పాడు కదా మనకి. నారాయణ నారాయణ జపం చేస్తూ ఆయన ధరిస్తూ ధరించాడు. ఆయన
అందరు భక్త ప్రహ్లాదుని ప్రధానంగా చూపిస్తారు భక్తులని ఎలా ఉండాలి అని. కాబట్టి అవన్నీ కూడా ఇక్కడ వింటూ ఎదుర్కోవాలని కూడా మీరందరూ దర్శిస్తూ ఇప్పుడు చెప్పినటువంటి మాటలు అలాగే దృష్టిలో పెట్టుకొని వేరే మాటలు మాట్లాడకుండా ఓం నమో వెంకటేశాయ నమః ఈ 5 రోజులు మీకు దీక్షాలి. ఆ నామాన్ని చివరి రోజు వరకు కూడా మీరు ఎప్పుడు ఆలయం లోపలికి కాలు పెట్టుకొని ఎంత ఉంటారో ఆ నామాన్ని వెళ్ళిపోయేంత వరకు, ఆ తర్వాత ఉన్నంత వరకు మా పరిధిలో ఉంటారు కదా. స్వామి నాకు చెప్పినటువంటి అది. కాబట్టి స్వామి ఆదేశంగా మంగళాశాసనంగా స్వీకరించి వేరే మాటలు మాట్లాడకుండా ఉందాం. జరిగేటటువంటి కార్యక్రమాన్ని అందరం కలిసి సేవిద్దాం. బోలో శ్రీనివాస భగవానికి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. ఈ గోత్రాలు వస్తున్నప్పుడు మమ అనుకోండి గోత్రాల సౌకర్యానికి అంటారు దీనికాల కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం ఒకే విధంగా జరుగుతూ ఆ తర్వాత దేవతాత్మక కార్యక్రమం ఉంటుంది. గోవిందా గోత్రనామాలు ఇక్కడ వచ్చాయి. అయినప్పుడు మనం ఒక్కసారి మనసులో ఈ గోత్రాన్ని పేరుని మీ పేరుని ఒక్కసారి మనసులో సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే అఖండ లక్ష్మి స్థిర నివాస సిద్ధ్యర్థం శ్రీ భూనివాస సమేత వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం సంకల్పిత పాంచాన్నిక ఏకగుండాత్మక బ్రహ్మోత్సవ ఆరాధన కర్మణి అద్య ప్రథమ దివసే సాయంకాలే సాయం ఆరాధనం ఆచార్య శ్రీహస్తేన కారయిష్యే. స్వామికి ఆ ముందు ఒక డోర్లు ఉంచాం. చెప్పాను కదా సంగీతాన్ని, దానికి ఒక్కొక్క స్వరూపంలో ముందు ప్రకృతి ఉంటుందట. ఆ తర్వాత దానిలో ఒక సైడ్ ఏమో ఆ అనంతాది దేవతలట, ఇంకో దగ్గర ఊర్వాసి సప్త రంభ మేనక ఊర్వశి ఇలా, ఆ తర్వాత సప్త ఋషులు ఇలా అన్ని ఆ దాంట్లో ఆ డోర్లో ఆ దేవతలు ఉంటాయట. ఆ తర్వాత ఆ వాద్యంలో సాక్షాత్తుగా విష్ణువే ఉంటాయట. ఇలా ఆ దేవతని ఆరాధించి ఎందుకోండి అంటే ఒక్కొక్కరికి ఇష్టం ఉంటుందా లేదా? మన వాళ్ళు ఉన్నారనుకోండి, అయ్యా మాకు ఈ రాగం అంటే ఇష్టం అండి, ఈ ఫుడ్ అంటే ఇష్టం అండి, తిండి నాకు బాగా నచ్చుతుంది అని చెప్తావా లేదా?
స్వామి హారతి సమర్పించి బయటికి ఎదురుగా వెళ్తాం. శ్రీయాత్మ గట్టివేలం శ్రీయాత్మాయ కళ్యాణధరే జయే శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ విలాసవల్లభ్యపాయ సత్కరోగే విగ్రహగోళగిరే భద్రాక్షరీగా శ్రీయత్మార్మిక మంగళ దీపరేఖా శ్రీనారాయణీ శ్రీయాశ్రయామః. గోవింద వెంకటేశ భగవానికి జయ, లక్ష్మీ వాయికి గోవింద గట్టిగా చెప్పండి గోవింద 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 అంటే మామూలుగా వైభవాన్ని తెలియజేయడం, ఆ వైభవాన్ని వారు ఆ స్వామి యొక్క వైభవాన్ని చెప్తారు. అలానే అమ్మవారి వైభవాన్ని మన వెంకటేశ్వర స్వామి వారు వైభవాన్ని వివరిస్తారు. ఆ వైభవాన్ని కొంచెం తెలుసుకున్న తర్వాత అప్పుడు ఆ స్వామి గొప్పని, అంటే ఆయన ఎప్పుడు గొప్పవాడు కానీ ఏదో విధంగా మనకి ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలనే ఉద్దేశమే ఇది ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం. అఖిల భువన జన్మస్తే మంగాదినీలే వినద వివిధ భూతవ్రాదరక్షైగదికే శృతి శిరసి విజయిస్తే బ్రహ్మణి శ్రీనివాసే. 15 సంవత్సరాలుగా వివాహాలు ఇంచుమించు నెలకి ఖజానా సాగుతూనే ఉంటాయి. ఇక్కడ ఇలా సరిపోవడం లేదు. కళ్యాణం అంటేనే శుభం అని అర్థం. శుభ పరంపర మనం చూడాలి, ఆయన పొందాలి. కనుక మళ్ళీ బ్రహ్మోత్సవాల్లో ఒక్కసారి కళ్యాణాన్ని వైభవంగా సాగించుకోవాలి అని స్వామి సంకల్పమేమో మనందరి మనసులో చేరి ఆ వైభవం భాగ్యాన్ని మనకు కలిగించారు. అలా వెతుక్కుంటూ వస్తున్నాం. ఎదురుగుండా కనిపిస్తున్నారు ఎవరో అమ్మాయిలు, బంధువర్గం చాలా బాగున్నారు. ఏదో ఒక అమ్మాయి దొరుకుతుందేమో అని అనుకుంటే లక్కీ ఛాన్స్ మా స్వామి వారికి 2 అమ్మాయిలు కనిపిస్తున్నారు. ఇది కంటి దోషం కాదు, నిజమే. ఒక అమ్మవారు కాదు, 2 అమ్మవార్లు ఉన్నారు. మరి ఆ 2 అమ్మవారిని వివాహం చేసుకుంటే బాగుంటుందా అనేది మన ప్రయత్నం. సరే, మధ్యలో పెద్దల్ని పంపించాం. తొందరలు, నారదులు, ఒకరు వాడు వెళ్ళారు, విషయాలు తీసుకున్నారు, స్వామికి చెప్పారు. స్వామి బయలుదేరి ఇప్పుడు వస్తూ ఉన్నారు. ఆ ఎదురుగుండా ఉన్నటువంటి ఆడబిడ్డ వారు ఎలా ఆహ్వానం చేస్తారో, ఎలా ఎదుర్కోలు సాగిస్తారో ఇప్పుడు మనం చూద్దాం. ఇలా ముందుకు వెళ్తూ ఉన్నాం. వాళ్ళు ఎదురుగుండా కనిపిస్తున్నారు. అయ్యా మగబిడ్డ వారు ఇంతసేపు నిల్చోబెట్టడం భాగ్యం కాదు. ఆడవాడు ముందుకొచ్చి 4 మాటలు చెప్పి మహాలక్ష్మి మాతాకి వారు ముందే మొదటి శ్లోకంతోనే ప్రారంభించారు. నిరంజనాయ విద్మహే నిరాభాసాయ ధీమహి తన్న శ్రీనివాస ప్రచోదయాలంటూ శ్రీనివాసుడైనటువంటి వాడే శ్రీనివాసం కలిగేటువంటి వాడు అంటూ ఆ నివాసం లేనిది నేను లేదు, నాకు ఇంకోరెవరు లేరు అనే ఉద్దేశమే వారి దగ్గర ఉంది ఆల్రెడీ. అని వారేం చెప్తున్నారు, మేము అమ్మాయిని వెతుకుతూ వచ్చామన్నారు కానీ ఇక్కడ అమ్మాయిలు ఇక్కడ ఉన్నారు, వారికి ఇక్కడ దొరకట్లేదు అనుకుంటూ ఇక్కడికి ఏం చేశారు, ఆ గోదావరి ఓస్వారన్న ఆ గోదామ్మవారి హోమ్స్కి ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నారా లేదా, 2 అమ్మాయిలు ఉన్నారు, కట్టుకుంటే బాగుంటుంది, వారిని చేసుకుంటే బాగుంటుంది అంటూ వారు అక్కడ నిలబడి ఉన్నారు. కానీ మన స్థానబలం కానీ తరబలము కాదన్నట్టు మా స్థానబలం నాది. కనుక ఎప్పుడు కూడా భగవంతుడు ఏమవుతాడండి, స్త్రీ లేనిది
పరిపూర్ణుడు కాదు అని శాస్త్రమే చెప్పింది. శ్రీయశ్రియం షడ్గుణ పూర్ణమంటూ శ్రీదేవి ఆ షడ్గుణాలు వారి ధరిచేవు, షడ్గుణ సంపన్నుడు అవడు అంటూ పెద్దలు నిర్ణయించాట. అమ్మవారి ఎవరైనా షడ్గుణ పరిపూర్ణ పేరట. మరి శ్రీయశ్రియం షడ్గుణ పూర్ణం. ఆయన ఎప్పుడు పూర్ణవుతాడు? అమ్మవారు ఉంటేనే పూర్ణవుతాడు అని పెద్దలు చెప్పారు. మరి మా అమ్మవారేమో ఆయనని 4 చేతులు, నల్లగా ఉన్నాడు, అన్నం లేదు, ఏమీ లేదు అని బాధపడుతున్నారు. వారేమో మాకు ఈ అమ్మాయిలే కావాలి, సుగుణావతులు, చూస్తే ఎంతో అందంగా ఉన్నారు, వీరుంటే తప్ప మేము వీళ్ళే చేసుకోవాలని వారు పట్టి మన దగ్గరికి వచ్చి నిలబడ్డారు. అడగడానికి సంకోచంతో అడుగుతూ అందరూ కూడా చూడండి అంత మౌనంగా ఉండి ఇస్తారా లేదో అనేటువంటి ముఖాలే వాళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ మనం చూడండి ఎంత ఆనందంగా అందరు పట్టుకొని అయ్యా మా వాళ్ళు ఎంత అందగత్తమైనటువంటి గర్వంతో, మా వాళ్ళే గొప్పవాళ్ళైనటువంటి గాఢిత్యంతో వారు నిలబడి ఉన్నారు. మరి ఆ స్వామికి ఇద్దామా? గొప్ప తెలియంది ఇవ్వాలంటే మనకేమో తెలియాలి కదా. వాళ్ళు మన దగ్గరకు వచ్చారు, వారే చెప్పారు. వెతుక్కుంటూ వచ్చినప్పుడు మనం కించపరచడం తప్పు కాదు. ఎందుకంటే ఎంత వారు ఎలా ఉన్నా వారి గొప్పని మనం తెలుసుకోవాలి. మరి వెతుక్కుంటూ ఈ గోదా అనేటువంటి హోమ్స్కి వచ్చారు కనుక మా గోదా అమ్మ తల్లి అక్కడ ఉన్నారు కనుక వారి వైభవాన్ని విని అప్పుడు ఇద్దామా లేదా ఆలోచించి చెప్తాం. మన స్వామి మనకి ఆ విశేషాలు చెప్తాడు. ఎక్కడి నుంచి వచ్చాడో, ఎక్కడి నుంచి ఉన్నాడో, ఎక్కడ పుట్టాడో ఏం తెలియదు ఇవ్వగలుగుతామండి. పెద్దలు ఏం చెప్పారు? దశపూర్వేశ దశాపరేశం అంటూ 10 తరాలు తెలుసుకొని కానీ అమ్మాయి ఇవ్వకూడదు అంటున్నారట. మరి కనీసం ఏదైనా తరాలు తెలుసుకోనో, మరి వైభవం తెలుసుకోనో అప్పుడు. రూపం అయితే బాగానే ఉంది, రూపం మాత్రమేనా? రూపాన్ని చూసి మోసపోవచ్చా? మరి అంటే వారికేమో అనేక గుణ సంపద ఉన్నది. ఒకటా రెండా? స్వామి చెప్పాలంటే భగవంతుని యొక్క వాత్సల్య, సౌశీల్య, ఔదార్య, గుణైశ్వర్యములు కలిగినటువంటి వాడు ఆ స్వామి. అలాంటి స్వామి దగ్గర ఇక బలగం చెప్తే సేవాపరాహ శివసురేష కుశాంధర్మ రక్తోం గుణాల పవమాన్ ధనాదినాథ భద్రాంజలి ప్రవిశంసదేశ శ్రీ వెంకటాచలపదే అని అన్నట్లుగా మహామహా లోకాన్ని నడిపించేటువంటి ఆ దేవతలే నృత్యగణాల్లాగా ఉన్నారు. ధాకీషుడే విహగరాజ, మృగాదిరాజ, నాగాదిరాజ, గజరాజ, హయాదిరాజ స్వస్వాధికార మహిమాధికం. వారందరూ కూడా దాసానుదాసులై స్వామివారికి ఉన్నటువంటి బలగం ఇది. ఐశ్వర్యంలో తక్కువ లేనటువంటి వాడు. ఇక రూపంలో ఏదో కొంచెం అల్లాయిరాజు నలుగుగా ఉన్నవాడు మాటే కానీ మా స్వామి నల్లని వాడైనా బహు నల్లని వాడు. చెరుకు భుజాలు ఉన్నాయి అంటే నలుగురిని దగ్గరికి స్వీకరిస్తారని అర్థమే తప్ప మీరు ఆ రూపాన్ని చూసి మీరు భయపడకండి. అన్ని విధాలా తగినటువంటి వారే. ఇన్ని గుణ సంపదలు కలిగినటువంటి వారికి ఎంతో మంది వస్తున్నారు వివాహం, మేము అని. కాదు అని ఇక్కడ దాకా వచ్చినప్పుడు మళ్ళీ మీరు ఇంకో రకంగా అనుకుంటున్నారేమో కానీ మాకు స్వామి సభ్యమైనటువంటి శక్తివంతుడైనటువంటి వారే. ఏదో మానవలసి స్త్రీ అని పెట్టుకున్నారు కానీ ఆ స్త్రీకి మీ అమ్మవారే అని అనుకోకుండా మీరు. కాబట్టి స్వామి మీరు మీ అమ్మాయి యొక్క ప్రకటన ఇంకొంచెం వివరించి చెబితే మా స్వామి నచ్చితే వివాహం ఆలస్యమే కూడా చేద్దాం. అంటే వారు నిశ్చయించుకొని వచ్చారు. కానీ ఇక్కడ వచ్చి ఏం చెప్తున్నారంటే అండి, అయ్యా వాడు గొప్పవాడండి, అదే వారు అన్నది ఉన్నారు కదా వాడు నల్లవాడని. కానీ అమ్మాయికి ఏం కావాలండి? భూలోకానికి వచ్చిన తర్వాత అక్కడ వాడు గొప్పవారు, ఇక్కడికి వచ్చిన తర్వాత కన్యా వరయతే రూపం కావాలండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా అమ్మాయికి ఏం కావాలండి? ఇప్పుడు మన అమ్మాయి ఉంది, పెళ్లి చేసుకున్నాం అనుకోండి, అబ్బాయి బాగుంటాడా, హైట్ ఉంటాడా, చూడడానికి బాగుంటాడా అంటుందా లేదా? మరి అటువంటి రూపమే లేదంటున్నారు. మొట్టమొదటిదే మా దగ్గరికి కన్యా వరయతే రూపం. సరే పిత మాత విత్తం అని కొన్ని పెద్దలు చెప్తున్నారట. తల్లి సంపద చూస్తుందని, వారేమో సంపద కలిగిన వారు అంటున్నారు. కానీ పెద్దలంతా కూడా ఎప్పుడో మీకు విన్న మా వీరికి ఏమిటంటే ఆయన పెళ్లి చేసుకోవడానికి కుబేరు దగ్గర అప్పు చేశారట. మరి ధనము లేదు, ఉందా అండి? ధనము లేదు. పితాశ్రితం, మరి తండ్రి వింటాడండి, పేరు ప్రఖ్యాతలు వింటారట. మరి ఆ పేరు ప్రఖ్యాతలు ఉన్నాయా అండి అంటే కొంతమంది ఏం చెప్పారంటే ఆయన చాలా కఠినుడండి, ఎంతో సంవత్సరాలు పిలిస్తే తప్ప రాడండి అని చెప్పారట. ఆనాడు గజేంద్రుడు వచ్చాడు అని చెప్పుకుంటున్నారు. అది ఇప్పుడు కూడా గజేంద్రుడు పిలిస్తే అక్కడ కష్టపడుతున్నాడని తల్లి చెప్పిందట. ఏదో కష్టపడుతున్నాడండి ఆ గజేంద్రుడు, వెళ్ళండి అంటే నన్ను పిలవలేదు అనుకుంటూ కూర్చున్నాడట. ఆ పిలిచిన తర్వాత మూలా అంటే అప్పుడెప్పుడో పరుగులు తీసి అప్పుడు ఇక
నాకు తప్ప ఇంకోటి లేదని పిలిచేవాడు కూడా పలకడు. కానీ మా తల్లి ఎటువంటిదండి, అయ్యో నా పిల్లవాడు కదా అని పిలవగలుగుతుంది. ఇప్పుడు ఆకలి వేస్తే కాదు అడుగుతుంది. అవునైతే ఎవరో పెద్దవాళ్ళు ఇలా పెట్టారు, ఆకలిస్తే కానీ అన్న పెట్టారు తప్పు. వాళ్ళు మన పిల్లవాడికి ఆకలి లేకుండా అడుగుతామా లేదా, పెట్టామా లేదా? అవునుగా. అలానే మా తల్లి సౌశీల్యం, వారికి కూడా సౌశీల్య, ఔదార్య, ఐశ్వర్య, సౌందర్య, మహోదయ అంటూ ఏమో నాకు చెప్పుకున్నారు. వాటన్నిటికంటే గొప్ప రేపడుతుందట మా అమ్మ దగ్గర. ఏమిటండి అంటే గుణ సంపత్తిలో మొట్టమొదటి స్వరూపం ఏదంటే ఆ గుణ సంపత్తి స్వరూపమే మా తల్లి అట. దానికి పెద్దలు చెప్తున్నారు ఏమిటంటే ఆ సౌందర్యాన్ని చూసిన తర్వాత, ఆ గుణ సంపద చూసిన తర్వాత భగవంతుడు శ్రీరంగేశయ కవచ హృదయం భగవతి శ్రీయతత్వం అంటే గుణరత్న కోశంలో ఆ పెద్దలు చెప్తారట. ఏంటంటే స్వామి 100 కవచాలు వేసుకున్నాడట. ఆ కవచాలు వేసుకుంటే ఆ సౌందర్యాన్ని చూస్తే ఇప్పుడు ఒక ఆనందమైనటువంటి దాని అబ్బా అంటే అవరగైపోతుంది. రాక్షస్థలంతా కొంచెం గొప్పదనాన్ని ఏదైనా పని చూసామనుకోండి, అందాన్ని చూసామనుకోండి, ఎంత శ్వాస ఒక్కసారి బయటకు వచ్చి మన హృదయం అంతా ఉబ్బిపోతుంది కదా. అలా ఆ అందాన్ని చూసి, ఇక్కడ తల్లి యొక్క అందాన్ని చూసి హృదయాలని కూడా ఉబ్బిపోయాక 100 కవచాలు 1000 కవచాలు వేసుకున్నా ఒకసారి అన్ని తిరిగిపోయాయట. అంత సౌందర్యం, అంత చెప్పలేనంత సౌందర్యాన్ని తన హృదయాన్ని మోహించిందట. అటువంటి సౌందర్యం అని చిన్నగా చెప్తున్నారు. సౌందర్యం అంటే 1000 కవచాలు భగవంతుడే ధరించాడని సాక్షాత్గా పెద్దలు చెప్తున్నారట. దృష్టోతే భూయస్తాం సుఖధరతలే శ్రవణత ఒక్కసారి అనగానే అది కూడా పడాపచ్చలైపోయేటువంటి అందమట. ఇప్పుడు పిల్లవాడు తప్పు చేస్తే తిడతాడని ముందు నుంచి ఆ తప్పు చేయకుండా వాడు పిల్లవాడండి మనవాడండి చెబుతూ నడిపించేటువంటిదట మన తల్లి. అటువంటి గుణాలు ఉన్నాయి. వాడు ఏదో 4 గుణాలు పేరు చెప్పారు. ఇక్కడ గుణ చెప్పాల్సినటువంటి పేర్లే లేవని గుణాలు కలిగి ఉన్నారట. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి. మరి మా అమ్మవారు ఎవరండి? వారు ఏదో అఖిలాండ కోటి బ్రహ్మానాయకుడికి వారు చెప్పుకుంటున్నారు. ఇక్కడ మా అమ్మవారికి ముందే చెప్పారట, అన్ని లోకాలు నీవే అనే మాటిచ్చాట. అవుగా స్వామి ఈ యొక్క భూమండలాన్ని ఇవన్నీ కూడా చేసినప్పుడు ఒకసారి హృదయం చేసి చూస్తారట. చూసి ఆ హృదయంలో ఉండేటువంటి తల్లి చూసి మరి సృష్టి చేద్దామా, ఉంటుండవా, ఉండవు కదా. అలా ఆ తల్లి కూడా ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహ కోరగితనేమ కటాక్ష లీలా. ఆ వారి కంటే ఎక్కువ కటాక్షం ఇచ్చేవారు ఎవరు లేరట. మరి అటువంటి తల్లిని మా దగ్గర గుణాలు ఏమంటారంటే అసలు మా గురించి తెలుసుకోవాల్సిన అవసరమే లేదట. విఖ్యాతమైనటువంటి ధనం ఆ తల్లి ఏమంటే ధనం ఇవ్వగలుగుతుంది, తర్వాత కటాక్షం ఇవ్వగలుగుతుంది, ఏమంటే అన్ని ఇవ్వగలదట. మరి ఇవన్నీ ఉన్నాయి వారి దగ్గర. మొట్టమొదటిది రూపాయలు లేదు అక్కడ వచ్చేటువంటిది ధనమా. అప్పు పేరు దగ్గర అప్పు చేశాడంటూ అలాగే లోకంలో ఒక ప్రఖ్యాతి ఉంది. ధనము లేదు, పేరు ప్రఖ్యాతులు మాకంటే తక్కువగానే ఉన్నాయి. మరి అన్నింటిలో తక్కువ పెట్టుకొని వారేమో మీరు చెప్పండి, మీ వైభవం చెప్పండి అంటున్నారు. మరేమో ఇంత గొప్పగా 2 తల్లులు మళ్ళీ. ఒక అమ్మవారికి ఇంత వైభవం ఉంది, ఇంకో అమ్మవారు ఇంకా చెప్పలేనటువంటి వైభవం ఉంది మా అమ్మవారికి. అని కనుక ఆ పెద్దలను గమనించి మీరే ఇప్పుడు ఈ కాలాన్ని బట్టి ఈ ప్రవృత్తి బట్టి ఇక్కడ అమ్మాయి డామినేషన్ ఎక్కువ ఈ కాలంలో, కనుక అది గమనించండి. దొరకడమే చాలా కష్టంగా ఉందని మీకు తెలిసి మీరు మా దగ్గరికి వచ్చారు కనుక అది గమనించి చక్కగా 2 మాటలు తక్కువ చెప్పుకొని మా అమ్మవారిని పొందే ప్రయత్నం చేశారనుకోండి, మా ఆడవారి యొక్క కొంచెం అది సాటిస్ఫాక్షన్ అయ్యి అప్పుడు తీసుకుందామా లేదా అని ఆలోచిస్తాం. చేతులు తిరుపుకోవాలని చూస్తున్నారేమో, అలా అనుకోకండి. బంధం పెరిగిపోతుంది మీకు. భూషాంబరహేతీన సుషమాభమూర్తయే సర్వార్తిశమనాయాస్తు వెంకటేశాయ మంగళం అని అన్నట్టుగా అందరి యొక్క ఆర్తిని పోగొట్టగలిగేటువంటి మహానుభావుడు. అంతేకాదు సర్వ అవయవ సౌందర్యం. మీ అమ్మాయి కోట మొత్తానికి అందంగా ఉండవచ్చు. మా స్వామి ముందు భాగం నుంచి చూసినా, వెనక నుంచి చూసినా, టీవీలో చూసినా, పేరు పెట్టుకునే ఉంగరంలో చూసినా ఎంత వైభవం కనిపిస్తామో వారు కూడా అలాగే చెప్తున్నారండి. వారు కూడా అలాగే చెప్తున్నారు. ఎందుకంటే మా వారు గొప్పవాడండి, మా ఊళ్ళో చూడండి, మా ఇక్కడికి చూడండి అంటూ వారు అలాగే చెప్తున్నారు. ఎవరు వారు చెప్పినప్పుడు వారి వైభవం వారికే ఉంటుంది, ఆ వైభవం నాకే ఉంటుంది కదండి. మరి మీరే చెప్పండి, ఒక్కసారి తల్లిని చూస్తే అందమా, ఒకసారి అందరూ వచ్చేది తల్లిని చూస్తే అందంగా కనబడుతుందా, స్వామిని చూస్తే అందంగా కనబడతాడా? తల్లి అందం గొప్పదా, స్వామి అందం గొప్పదా? చెప్పండి.
అలా గుర్తుంచుకోండి, ఎవరి తల్లి అన్న తక్కువ ధనము ధాన్యము అన్ని తక్కువ ఉంటాయట. మరి విన్నారా విన్నారా? ఒకసారి స్వామి తల్లి యొక్క అందం తక్కువైంది, మా అమ్మ తక్కువ అనుకోండి, రేపు పొద్దున కాసు వర్షం చూపించదు. మరి కావాలా వద్దా? తల్లి అందం కదా కష్టపడకుండా అనేక కాసులు వేసి తెలియకుండానే ఆమెకి కాసులు రాణిగా చేశారు తప్ప ఏం లేక కాదు. అలా అనుకుంటున్నారు అంతే, అలా అనుకుంటున్నారు. మరి కుబేరుడు దగ్గర ఎందుకు అప్పించాడండి? మా స్వామి మొత్తానికి భూలోకానికి చేరుకున్నాడు. అమ్మ యొక్క గొప్పగాన్ని కూడా ఆయన తెలుసుకున్నాడు. సరే చిన్న లోపాలు ఏదో ఉంటే ఉంటాయి. లక్ష్మీదేవి దీంతో తప్పకుండా ఏం చేస్తానులే ఆ పక్క ఆయన కూడా చేసుకుందాం అలాగే కండిషన్ పెట్టినారు. వాళ్ళు చేసుకుంటే ఇద్దరిని చేసుకోవాలని పట్టుకొచ్చేసారు అలంకారం చేసి. ఇంకా కాదని దేవుడు ఒక కోసం 2 రోజులుగా మా స్వామి కరాయిస్తాడు. పూర్వంలాగా మళ్ళీ వైకుంఠం వదిలిపెట్టేసి భూలోకంలో తపస్సు వెళ్ళిపోవడం, మళ్ళీ మా స్వామి రాయిగా మార్చేయడం. అలాగే వెంకటేశ్వర స్వామి గారు వృత్తాంతాన్ని జాగ్రత్తగా గమనించండి. స్వామి ఉండాలి, భక్తి ఉండాలి. రావణాసుడు ఎక్కువగాడు కానీ అక్కడే ఉండిపోకుండా పరాక్రమం చూపించి ఆ రావణాసుడిని ఏదైనా శరీరికి మట్టి వచ్చేసి కదా మీ అమ్మాయి కొంచెం ట్రైనింగ్ ఇవ్వండి, చాలా చక్కగా తయారు చేయండి, కాలం చేయనట్టుగా మా స్వామి చేయాలని. మేమేంటంటే భర్త పేరు నిలబెట్టాలని, భర్త తప్ప వస్తే తప్ప నువ్వు రామంటూ ఆ రామాయణంలో అమ్మగారు ఉన్నారు, గడ్డి కూతురు నేను తలుచుకుంటే దీన్ని ఇక్కడే భస్మం చేయగలరు అన్నారు. కానీ ఆ పరాక్రమం భర్త ముందు ఇంట్లో ఉన్నారనుకోండి, ఈ కరాటి నేర్చుకుని అయితే కరాటి చేస్తాను అనుకోండి, ఆయన బాధపడతాడు. కరెక్ట్ కాదని చెప్పి మా గొప్పదనాన్ని తగ్గించుకొని ఈ గొప్పదనాన్ని పెంచాలనే ఉద్దేశంతో ప్రతి అవతారంలో కూడా మా స్వామిని మిమ్మల్ని గొప్ప చేయాలి. ఎందుకంటే మనస్సు ఆడవారి మనస్సు ఎటువంటిదండి? నా భర్త గొప్పగా ఉండాలి, నేను 10 మందిలో నా భర్త గొప్పగా కనబడాలనే ఉద్దేశంతో తను తగ్గుతూనే ఉంటుంది. అవునా లేదా చెప్పండి? ఎన్నిసార్లు ఏదున్నా కూడా ప్రధానంగా తగ్గుతారు. వారికి రాక కాదు, చేయలేక కాదు, ఎందుకంటే ఆయన ముందు ఉండాలని. 12వ అవతారంలో ఆ లక్ష్మణ అవతారం ఎందుకంటే ఒక సన్యాసి వచ్చి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు చెప్పేటువంటి స్వామిని ఒకసారి హృదయం మీద తన్నిందండి. తనగానే ఎంత బాధ అనిపిస్తుంది, ఇంత ప్రేమగా చూసేటువంటి నన్ను ఆ హృదయాన్ని తన్నాడే, ఎందుకు ఇలా చేసావని ఒకసారి కిందికి వెళ్ళిపోయింది. ఇప్పటికైనా తెచ్చుకో, నువ్వు గొప్పవాడిగా చూపెట్టాలనుకుంటున్నాను, అందుకే నిత్య నా చేతులు కందిపోయేటువంటి ఈశ్వర సేవ చేస్తూనే ఉన్నాను, అయినా కూడా నువ్వు పట్టించుకోవట్లేదే, అదే నీ గొప్పతనాన్ని నేను తెలపాలనుకుంటున్నాను, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ వారు అన్నారు. సరే ఇద్దరు అమ్మవారిని చేసుకోవడానికి వచ్చారా లేదా? ఏదో వారి లోపాలు ఉన్నాయని ఒప్పుకున్నప్పుడు మనం తగ్గలేదనుకోండి, కాదు ఏదో చిన్న చిన్న లోపాలు ఉన్నాయట, కనుక ఆ లోపాన్ని సవరిద్దుదాం మనం అందరం కూడా పెళ్లి చేసుకొని. ఇప్పుడు మనం ఆ వివాహాన్ని అంత గొప్ప స్వామి వచ్చాడు, ఆ లోపాలను దాచిపెట్టిన మన లోపాలు ఏమి లేకుండా అమ్మాయి ఇద్దాం, ఆ కన్యాదాన ఫలితాన్ని పొందుదాం. రేపు ఉదయం మనకి యథావిధిగా హవనాల కార్యక్రమం 10:30 గంటలకి హవన పూర్తవగానే 11 గంటలకి కళ్యాణ వెంకటాచల మహాత్మ స్వామివారితో ఇంకా వైభవం. నిజంగా అన్నట్టుగా స్వామి వైభవమే గొప్పదనేటువంటి దాన్ని రేపు మనం తెలుసుకుందాం. ఆ తల్లితో కలిస్తే ఇంకా ఎంత గొప్పదనం ఉంటుందో రేపు ఆ వెంకటాచల మహాత్మ్య వైభవంగా మనం తెలుసుకుందాం. అది అవ్వగానే కళ్యాణ మహోత్సవం ఉంటుంది కనుక సావధానండి. మన అమ్మవారి గొప్పని రాత్రి అంతా పొగుడుతూ తెల్లవారి వరకు కళ్యాణం వరకు కూడా మనం పొగుడుతూనే ఉండాలి. గొప్ప ఇప్పుడు కూడా చెప్పుకుంటే తెలుస్తుంది కదా, కనుక ఆ గొప్పతనాన్ని చెప్పుకుంటే ఇప్పుడు ఇరువురి యొక్క వైభవాన్ని తెలుసుకున్నాం. రేపు కళ్యాణ మహోత్సవాన్ని పెద్దలంతా నిశ్చయించారు, మనకి అనుగ్రహించారు. ఆ అనుగ్రహాన్ని మనం పొందాలి. ఎందుకంటే పెద్దల ద్వారా వచ్చేటువంటి అనుగ్రహం గొప్పది. ఆచార్యో గురువా అంటే ఇది చేసినకి ఆచార్య శ్రీ అస్త్రి కార్యశ్రీ అంటాం. ఎందుకంటే ఆసక్తుల వల్ల, గురువు వల్ల, పెద్దల వల్ల వచ్చేటువంటిది గొప్ప లబ్ధి కనుక. ఎందుకంటే అనుభవం, జ్ఞానం అన్నీ కలిగి ఉంటాయి కనుక అటువంటి వారు మన ఉన్నారు, ఎంతో గొప్పగా అనుగ్రహించారు మనకి. ఇప్పుడు ఆ స్వామిని అమ్మవారిని ఇరువురిని దరి చేస్తేనే మనకి ఆనందం కనుక అటువంటి ఆనందాన్ని మనం పొందుదాం. ఇప్పుడు వారు ఇరువురు కూడా చక్కగా, ఎందుకంటే ఇద్దరు కలిసారు కనుక ఇక్కడ ఒక చిన్న కార్యక్రమం రంగవల్లితో చేసుకుంటారట. మీరు ఆ కార్యక్రమాన్ని చేసుకోండి. సార్ గోవిందా గోవిందా సర్వైః
స్వామి పరుగున అమ్మవారి దగ్గర రావాలి రండి.
Thank you.